99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. పశ్చిమాసియాలో సంక్షోభం రోజు రోజుకి ముదురుతోంది. ఇరాన్, అమెరికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఉద్రిక్తతలు తీవ్రతరమవుతుంతో పాటు ఇరాన్ మీద భారీ ఆంక్షలకు ప్రపంచ పోలీసు సిద్ధమయ్యాడు ట్రంప్. అలాగే ఆ ఆంక్షలు ఎలాంటివైనా సరే మేము ఎదుర్కొంటామని చెప్పేసి అదే తెంపరితనంతో ఇరాన్ కూడా సమాధానం ఇస్తుంది. అంటే తెగేదాకా లాగుదామనుకుంటున్న ప్రపంచ పోలీస్ వ్యవహారం మీద ప్రపంచం మొత్తం మండిపడుతుంటే ఇంకా అంత మండిపడుతుందో ఆయన ఎందుకు వెళ్తున్నాడు, అలాగే సబ్సీక్వెంట్గా దీని రిపర్కేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటికీ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ కెవిన్ పరమేశ్వర్, ఆర్మీ మాజీ అధికారి, కార్గిల్ హీరో. వారితో పాటు పేకెట్ ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అండ్ కోటా సాయికృష్ణ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ పరమేశ్వర్ గారు, ఎందుకంత తెగేదాకా లాగే ప్రయత్నం చేస్తున్నాడు? వయసు మీద పట్టడం వల్ల, చిత్తచాంచల్యం వల్ల, లేకపోతే అమెరికా విధానం అలాగే ఉంటుందా? ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ ప్రేక్షకులకి, మీ ప్యానలిస్ట్ అందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. అదే రెండు మూడు విషయాలు మనం చూడాల్సింది. ఇప్పుడు ట్రంప్ తీసుకునే ప్రతి ఒక స్టెప్ ఏప్రిల్ 13th నుంచి 13వ తారీఖు నుంచో 14వ తారీఖు నుంచి ఆయన మళ్ళీ ఆంక్షలు మొదలెట్టాడు, నేవల్ బ్లాకేడ్ అని మొదలెట్టాడు. అయితే అప్పటి నుంచి ఒక విషయం ఏంటంటే ఇరాన్కి హార్మోజ్ ని పట్టుకుని కూర్చోవడానికి చాలా ఖర్చు అవుతుంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు హార్మోజ్ డామినేట్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానిలో డౌటే లేదు. అయితే యుఎస్ఏ ఎందుకు చేస్తుంది అంటే, యుఎస్ఏ ఏం చేసినా కూడా ఇప్పుడు ఒక విధంగా లాస్ లా చూశారు యుఎస్ఏ ఇంటర్నల్ దిస్. దాని తర్వాత ఆయన రేటింగ్స్ అవి కూడా, పబ్లిక్ రేటింగ్స్ అవి కూడా చాలా పడ్డాయి. ఇరాన్ వార్ ఇటోటు లేకుండా ఆపేసినందుకు, ప్లస్ ఇజ్రాయెల్ని ఆన్ బోర్డ్ తీసుకున్నందుకు. అయితే ఒకటేం చేస్తున్నారంటే, మీరు స్ట్రాటజికలీ చూడొచ్చు. ఒకటేంటంటే ఇంటర్నల్ ఆడియన్స్ కొంచెం ప్లే చేస్తున్నట్టు, ఇంటర్నల్ రిపబ్లికన్ ఆడియన్స్ కి ప్లే చేస్తున్నట్టు చూసారంటే, నిన్న కూడా ఆయన వచ్చి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఓడిపోయామంటే మనకి నన్ను ఇంపీచ్ చేసేస్తారు, మనము స్టార్ట్ చేసిన ఈ ట్యాక్స్ కట్స్ అన్ని ప్రజలు కోల్పోతారు, ప్రజలకి నష్టం అవుతుంది, రిపబ్లికన్స్ కి నష్టం అవుతుంది అని కూడా ఆయన మాట్లాడారు. అయితే ప్రతి ఒక్కటి ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ని వ్యూలో పెట్టుకుని చేస్తున్నాడు. ఈ ఇరాన్ వార్ ని ఎక్స్టెండ్ చేయడం కూడా దానిలోనే చూడాలి క్లియర్ గా. ఎందుకంటే క్లియర్ గా నెతన్యాహుతో ఆయన తోడు తీసుకోలేదు ఎర్లియర్ చేసిన అగ్రిమెంట్ లో. అది ఎటు అటు కాకుండా కొలాప్స్ అయింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఒక టాకింగ్ పార్ట్నర్స్ గా ఇన్వాల్వ్ చేయలేదు. ప్లస్ ఈ పాకిస్తాన్ ఇన్వాల్వ్ చేయడం తోటి పాకిస్తాన్ ఇజ్రాయెల్ ని చీట్ చేసింది అన్న ఒక కథనం కూడా వచ్చింది. అయితే ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ పీస్ డీల్ అని చాలా మంది ఎక్స్పర్ట్స్ అన్నారు. అది నా ఉద్దేశం కూడా. ఇట్ వాజ్ ఇన్కంప్లీట్. ఏదో చేయాలి కాబట్టి పీస్ డీల్ చేసామన్నట్టు చూసాక చేసి సైన్ చేసేసి తొందరపాటులో చేసేసి ఇంటర్నేషనల్ గా ఎక్లెయిమ్ పొందడానికి చేశాడు ఆయన. అది ఫెయిల్ అయ్యేసరికి ఆయన రేటింగ్స్ చాలా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ మళ్ళీ ఒప్పందాన్ని వైలేట్ చేసింది, అందుకే ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాము, ఇరాన్ మీద ఆర్థిక యుద్ధం స్టార్ట్ చేస్తాము అని అనడం ఏంటంటే భయపెట్టడం. ఇంకా ఇరాన్ ని భయపెట్టి మెల్లగా మళ్ళీ నెగోసియేషన్ టేబుల్కి వచ్చి హార్మోజ్ మీద పట్టును వదిలేటట్టు చేయడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. అది కనుక జరిగితే ఆయనకి ఏంటంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో బెనిఫిట్ అవుతుంది. చూడండి, ఇరాన్ ని మోకాళ్ళ బేరానికి తీసుకొచ్చామని చెప్పుకోవచ్చు ఆయన. యాజ్ ఆఫ్ నౌ ఏమవుతుందంటే, యుఎస్ లో ఉన్న అనలిస్ట్ అందరూ, ప్రపంచంలో ఉన్న అనలిస్ట్ అందరూ ఇది యుఎస్ఏకి పెద్ద లాస్, పెద్ద పేస్ లాస్ గానే చూస్తున్నారు. చాలా, నేను మీ ప్రోగ్రామ్స్ లో కూడా అన్నాను, వియత్నాం తర్వాత యుఎస్ఏకి ఇంత పెద్ద లాస్ ఎప్పుడు యుఎస్ఏ ఎదుర్కోలేదు నా ఉద్దేశంలో. పరువు పోయినట్టే అయింది యుఎస్ఏకి ఈ యుద్ధంలో. సో ఏంటంటే ఆయన ఇప్పుడు ఆ పరువు పోయిన దాన్ని కొంచెం రిట్రీవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ప్లస్ ఇంటర్నల్ ఆడియన్స్ కి ప్లే చేయాలని చూస్తున్నాడు. బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హూమ్ హి ఇస్ డూయింగ్ ఆల్ దిస్ నాన్సెన్స్. కాస్ట్ ఆఫ్ హిస్ ఓన్ కంట్రీ అండి. యుఎస్ఏ ఆల్వేస్ డస్ దట్ కదా. యుఎస్ఏ ఆల్వేస్ డస్ దట్. ఏం చేస్తుందంటే యుద్ధం స్టార్ట్ చేస్తుంది, వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటుంది, వాళ్ళ ఇండస్ట్రీస్ ని ప్లాంట్ చేస్తుంది, పర్మనెంట్ ఫ్లో ఆఫ్ క్యాష్ చూసుకుంటుంది. సో ఇది కూడా వాళ్ళ పెట్రో డాలర్ డామినెన్స్ తగ్గకుండా చూసుకుంటున్న ఒక లాప్ సైడెడ్ అండ్ పార్షియల్ ఎయిమ్ గానే చూడొచ్చు. ఇరాన్ మీద యుద్ధం కూడా వాళ్ళ పెట్రో డాలర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడమే. వాళ్ళు వెనిజులా మీద చేసినా, ఇరాన్ మీద చేసినా కూడా ఆ పెట్రో డాలర్ డామినెన్స్ 1977 ఎప్పుడో ఆయన హెన్రీ కిస్సింజర్ ఎస్టాబ్లిష్ చేసిన పెట్రో డాలర్ డామినెన్స్ కంటిన్యూ చేయడానికి. అంతే. యుఎస్ పెట్రో డాలర్ డామినెన్స్ తగ్గిందంటే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుందని మనకు బాగా తెలుసు. ఆ పెట్రో డాలర్ డామినెన్స్ కంటిన్యూ చేయడానికి మాత్రమే చేస్తున్నాడు ఆయన. అంతకన్నా ఆయన దీనిలో ఆబ్జెక్టివ్ ఏమీ లేదు. ఆయనకి హార్మోన్స్ మీద కంట్రోల్ వచ్చేస్తుంది, హార్మోన్స్ లో రెవెన్యూ షేరింగ్ ఉంటుంది, హార్మోన్స్ మీద కంట్రోల్ అటువైపు ఉన్న
ఆయిల్ దాని మీద కంట్రోల్ వస్తుంది, మిడిల్ ఈస్ట్ మీద కంట్రోల్ వస్తుంది అని అనుకున్నాడు ఆయన. అది జరగనివ్వలేదు ఇరాన్. దాంతో ఏమవుతుందంటే ఆ యుద్ధాన్ని ఇంకా ఆయన చేతిలో లేదు, యుద్ధాన్ని ఆపడం కానీ యుద్ధాన్ని కంటిన్యూ చేయడం కానీ. అది మనం రియలైజ్ చేయాలి. ఈజ్ ఆల్సో యాజ్ పోస్డ్. యుఎస్ ఇరాన్ ఎట్లాంటి చోట ఇరుక్కున్నా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే ఈ యుద్ధం ఆగే ప్రసక్తి లేదు. అది యుఎస్ఏ ఇరాన్ ఇద్దరు రియలైజ్ చేశారు. సో ఇజ్రాయెల్ ఎంగేజ్ చేయాలి. ఇజ్రాయెల్ ఎంగేజ్ చేయాలంటే అక్కడ హమాస్ ని హౌతీస్ ని తగ్గమని చెప్పాలి ఇరాన్. అది ఇరాన్ చెప్పడానికి రెడీగా లేదు. సో ఏంటంటే ఒక ట్రయాంగులర్ ఇంపాస్ లో ఉన్నారు వీళ్ళందరూ, ట్రయాంగులర్ స్టేల్మేట్ లో ఉన్నారు ఈ మూడు దేశాలు. ఇజ్రాయెల్ ఏమంటుందంటే అక్కడి నుంచి మాకు దాడులు వచ్చాయంటే మాకు ఇరాన్తో సంబంధం లేదు, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము కొట్టాము, కానీ మా ఉద్దేశం ఏంటంటే టూఫోల్డ్ ఉండే మేము యుద్ధంలో వచ్చినప్పుడు. ఒకటి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి, రెండు హమాస్ ని హౌతీస్ ని హెజ్బుల్లాని మేము డెబిలిటేట్ చేస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి అటాక్స్ వస్తే వాళ్ళని మేము అటాక్ చేస్తాం, వాళ్ళు మమ్మల్ని అటాక్ చేసేంత వరకు యుద్ధం కంటిన్యూ అవుతుంది. చాలా క్లియర్ ఆబ్జెక్టివ్ తో వచ్చింది ఇజ్రాయెల్ చాలా క్లియర్ ఆబ్జెక్టివ్ తో వచ్చింది. యుఎస్ఏనే ఏదో 2-3-4 రోజులు యుద్ధం చేసి మన కంట్రోల్ తీసుకుని వెళ్ళిపోదామని వచ్చింది, కానీ దాంతో వితౌట్ ప్రాపర్ అనాలిసిస్, వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్ రావడంతో ఏంటంటే వాళ్ళ పోక ఇరుక్కుపోయింది దీనిలో. అది బయటికి తీసుకెళ్ళిపోయింది. రైట్. కోట సాయికృష్ణ గారు, ఇజ్రాయెల్ని ఎంగేజ్ చేయకపోవటం వల్ల నష్టపోతున్నాయి రెండు దేశాలు. ఆ రెండు దేశాలే కాదు, ప్రపంచమే నష్టపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆయనేమో చాలా మ్యావరిక్గా తయారయ్యాడు, మోస్ట్ అన్ప్రెడిక్టబుల్గా తయారయ్యాడు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాల మాదిరి తయారయ్యాడు. వర్ష సూచన ఉంటుంది, పెళ్ళున ఎండ కాస్తుంది, ఎలాంటి ఇండికేషన్ ఉండదు, వర్షం కుమ్మేస్తుంది. ఆ తరహా వ్యక్తి ఆ సీట్లో కూర్చోటం వల్ల ఉత్పన్నమైన ఈ ఉపద్రవం నుంచి ఇమ్మీడియట్గా బయటపడటానికి ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా? జిందా తిలిస్మాత్ టైప్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? వాసుదేవన్ గారు, మీకు కల్నల్ గారికి అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారాలు, శుభోదయం. జిందా తిలిస్మాత్ లాంటి ఇన్స్టాంట్ సొల్యూషన్స్ అయితే దీనికి ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వార్ చూసినా కూడా జియో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చూసినప్పుడు సైనికంగా బలంగా ఉన్న ఏ దేశమైనా యుద్ధాన్ని మొదలు పెట్టగలదు. యుద్ధాన్ని మొదలు పెట్టగలిగిన ఏ దేశమైనా యుద్ధాన్ని ముగించలేదు. అది యుద్ధంలో పాల్గొన్న యుఎస్, ఇజ్రాయిల్ కావచ్చు, లేకపోతే యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ కావచ్చు. ఇప్పుడు ఈ వార్ని కంక్లూడ్ చేయడం వీళ్ళ చేతిలో లేదు. బికాస్ the $1 billion question arises if the war, if they declare war is concluded. ఎట్లా అవుతుంది అంటే ఏ లక్ష్యాన్ని సాధించారు, అసలు ఏ లక్ష్యం కోసం యుద్ధాన్ని మొదలు పెట్టారు. స్థూలంగా ఒక 5-6 నెలల తర్వాత ఇప్పుడు మనం ఒక కంక్లూజన్కి చూస్తే మధ్యలో ఇంటరిమ్ చర్చలు జరిగినాయి, దానికి ఒక మీడియేషన్ ఉన్నారు, దిక్కుమాలిన దేశం ఒకటి మీడియేట్ చేసింది. ఇంత చేసినా కూడా ఒక ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ దాకా వెళ్ళారు. మళ్ళీ ద టెన్షన్స్ రిమైన్ ద సేమ్. ఎందుకంటే ఆ రోజైనా సీజ్ ఫైర్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక చర్చలకు వెళ్ళినప్పుడు అసలు లక్ష్యం ఏంటి, యుద్ధాన్ని మొదలుపెట్టిన లక్ష్యం ఏంటి, యుద్ధం కంక్లూడ్ చేయడానికి కానీ కంక్లూజన్ ఎండ్కి, లాజికల్ ఎండ్కి తీసుకురావడానికి కానీ సాధించింది ఏంటి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళు ఏం కావాలనుకున్నారు, బయటికి చూపిస్తున్న రీజన్ అండ్ కాజ్ ఒకటే, ఏంటి, ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ది న్యూక్లియర్ వెపన్. కానీ వాళ్ళ అదర్ పాయింట్ ఏముంటుంది అంటే హర్ముజ్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలి. అండ్ దే వాంట్ టు డిక్టేట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఆయిల్ పర్చేజ్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. వాళ్ళు దాని మీద నియంత్రణ తీసుకోవాలి అనేది. ఇదేమైనా కొత్తగా జరుగుతున్న విషయమా అంటే కాదు. ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ వేటిల్లో అయినా సరే, ఆయిల్ ప్రొడక్షన్ ఉన్న ఏ దేశంతో అయినా సరే యుఎస్ ఇట్లాగే బిహేవ్ చేస్తుంది అనేది మనకు 1980s ఇరాన్ ఇరాక్ వార్లో తలదూర్చినప్పటి నుంచి మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ కానీ ఆయిల్ రిసోర్సెస్ కానీ ఉంటాయో, వెనుజులా ఉంది, ఆయిల్ రిసోర్సెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి బలవంతంగా వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని లేకపోతే దేశాన్ని, అక్కడ దాని ఉన్న ఇంటర్నల్ సావరెనిటీని తీవ్రంగా దెబ్బతీయటం, ఒక ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయటం, పీపుల్లో ఒక అన్రెస్ట్ వచ్చేలాంటి ఒక ప్లే చేయటం. ఇది ఒక దీర్ఘకాలికమైన వ్యూహం యుఎస్ ఎప్పటి నుంచి పనుతూ వస్తుంది. దీనికి మనకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది డిస్కషన్ హౌ దిస్ కెన్ బి కంక్లూడెడ్, అసలు ఎట్లా కంక్లూడ్ చేయాలి అనే దానికి వెళ్ళేటట్టయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము ఇంతకుముందు మాక్సిమం ప్రెషర్ అని ఒక ఓల్డ్ స్ట్రాటజీ ఒకటి ఉండేది యుఎస్ది. ఆ మాక్సిమం ప్రెషర్కి రిఫైన్డ్ ఆర్ వర్షన్ 2 అనమాట ఇది. ఆ స్ట్రాటజీకి ఇది ఇంకొంచెం అగ్రెసివ్ రూపం ఇది, అదే ఉంటుంది ఎక్కువ.
ఆర్థిక ఆంక్షికులకు మాత్రమే ఇది పరిమితం అవ్వదు. హర్మూజ్ ఆ జలసంధి ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్ గా నియంత్రణ తీసుకోవాలి అనేది. మీరు ఆలోచించండి, ప్రపంచానికి శుద్ధులు చెప్పే దేశం, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్ ఆఫ్ ఐదర్ ఇరాన్ ఆర్ యుఎస్, ఒక అంతర్జాతీయ సముద్రాల చట్టం ఒకటి ఉంది, అంతర్జాతీయ జలాలకు సంబంధించినటువంటి ఒక చట్టం ఒకటి ఉంది, యుఎన్ క్లాస్ అంటాం దీన్ని. ఈ యుఎన్ క్లాస్ ని అది స్ట్రైట్ గా ట్యాంపర్ చేయటమే, అంటే అది హ్యాంపర్ చేయటమే. దాన్ని అసలు వాళ్ళు ప్రకటించిన దాన్ని, అంతర్జాతీయ జలాల ఒప్పందాన్ని, ఆ సముద్రాల చట్టాలని ఉల్లంఘిస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేము నియంత్రణలోకి తీసుకున్నాము, ఇక నుంచి అది మా భూభాగము అంటాం. ఇన్ఫాక్ట్ ఏ అంతర్జాతీయ జల మార్గాన్ని కూడా ఏకపక్షంగా ఏ ఒక్క దేశం కూడా తన ఆధీనంలో ఉంచుకోవడం అనేది, మనకు ఒక గ్లోబల్ మ్యారిటైమ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటుంది. ఈ గ్లోబల్ మ్యారిటైమ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం అది విరుద్ధం. ఇప్పుడు దాన్ని యాక్చువల్గా ఛాలెంజ్ చేయటం, అది నౌ షల్ ది వరల్డ్ యాక్సెప్ట్ దట్ ఛాలెంజింగ్ నేచర్ ఆఫ్ ది యుఎస్? నెంబర్ 1. అసిమెట్రిక్ వార్ఫేర్ ఒకటి మీరు ఈ 5 నెలల నుంచి చూస్తే చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ అనేది ఏంటంటాం మనం, సంప్రదాయ వ్యూహంలో సైనిక శక్తితోటి యుద్ధం చేయటం లేదు. ఇరాన్ ఏం చేస్తుంది, చిన్న చిన్న డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్, లేకపోతే వెరీ మైనర్ చిన్న చిన్న ఎక్స్పెన్సివ్ తోటి, వెరీ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఈ ప్రాక్సీ నెట్వర్క్లు ఉపయోగించుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లాజిస్టిక్స్ కి భారీ ఆర్థిక నష్టాలు ఏమి ఉండవు. అందుకని ఇరాన్ కుడ్ ఎంగేజ్ దిస్ వార్ ఫర్ ఫ్యూ మోర్ మంత్స్. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఈ రిజర్వ్స్, ఇంకా ఈ అసిమెట్రిక్ వార్ఫేర్కి అవసరమైన ఎక్విప్మెంట్ రిజర్వ్స్ అండర్ గ్రౌండ్ లో చాలా ఉన్నాయి. ఇంకా లెక్కేసుకుంటే మీకు అసలు ఇంకొక 5-6 మంత్స్ కంటిన్యూ చేయగలిగిన కెపాసిటీ దానికి ఉంది. కాబట్టి ఇరాన్ కూడా లొంగుతున్నదేం లేదు. ఇంత చిన్న దేశము, లేకపోతే ఇంత డిఫెన్స్ సిస్టమ్ పోయింది, మిలిటరీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పోయింది, నేవీ కొలాప్స్ అయింది, ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉంది అని బయటికి చెప్తున్న యుఎస్, ఇట్ షుడ్ అండర్స్టాండ్ దట్ హౌ ఇరాన్ కుడ్ ఎంగేజ్ ద వార్. దానికి ఏం ఇతర దేశాల నుంచి సపోర్ట్ ఏం పెద్దగా లేదు, బట్ స్టిల్ దానికి చూడండి అది ఎంగేజ్ చేయగలుగుతుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇదే సీజన్, వెరీ రీజనబుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అసిమెట్రిక్ వార్ఫేర్ వెళ్తుంది. ఇప్పుడు ఒక యూనో యుఎస్ ఏదైనా, సాయికృష్ణ గారు ఇక్కడ నాకు ఒక డౌట్, వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్న తర్వాత ఇంకా ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు? దట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకు ఎలా చేయగలుగుతున్నారు అనే దానికి నేను అదే చెప్తుంది. ఒకవేళ $2 మిలియన్ ఇంటర్సెప్టర్ ని యుఎస్ ప్రయోగిస్తుంటే ఒక 20,000 డ్రోన్ మాత్రమే ఇది ఇరాన్ ఉపయోగిస్తోంది. అట్లాగే ఇరాన్ లో ప్రీ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దేర్ వాజ్ ఎ సివిక్ అన్రెస్ట్. ఈ సివిక్ అన్రెస్ట్ అనే దాన్ని ఈ వార్ దీంతో అండ్ ఖమైనీ ఎలిమినేషన్ తర్వాత ప్రజల్లో ఒక యూనిటీ వచ్చింది. దెర్ వాజ్ ఎ నేషనాలిటీ ఫీలింగ్ అమాంగ్ ద పీపుల్ దట్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. అంతకుముందు చూడండి, స్ట్రీట్లోకి వచ్చి వాళ్ళందరూ ఫైట్ చేసిన ఉదాహరణలు చూసాం, మనం ఇన్సిడెంట్స్ చూసాము. ఖమైనీకి వ్యతిరేకంగా కొంతమంది ప్రజలు ఉన్నారు, ఖమైనీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రూప్ కి సపోర్ట్ గా కొంతమంది ఉన్నారు. ఈ మొత్తం ఇద్దరుగా 2 భాగాలుగా 2 జోన్లుగా విడిపోయి స్ట్రీట్ ఫైట్స్ దాకా వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చూసారు. నౌ కుడ్ యూ సీ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ డివిజన్ ఇన్ ద పీపుల్? సో ఇట్ కెప్ట్ ది నేషన్ యునైటెడ్. వార్ లాంటి సిచ్యువేషన్, వార్ ఎప్పుడైనా సరే దేశాన్ని కలిపి ఉంచుతుంది, భావోద్వేగాల పరంగా రెచ్చగొడుతుంది. దానికి ఇంకోటి ఏంటి, ఈ వార్ని ఇదేం కొత్తగా వస్తున్న వారు, లేకపోతే సడన్ గా విరుచుకుపడ్డ వారు, లేకపోతే ట్రై పార్టీ వార్ లాంటిది కాదు, ట్రై ఫ్రంట్ వార్ లాంటిది కాదు. Iran has been expecting this kind of retaliation, this kind of step from the US and Israel for a quite long time. అందుకని ఏం చేసింది, దానికి ఒక యుద్ధ తంత్రాన్ని రచించుకొని పెట్టుకుంది. ఆ యుద్ధ తంత్రాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. దానికి పెద్ద ఖర్చేం లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఉంది. మహా అయితే ఏమవుతుంది, ప్రపంచ దేశాలకి అది ఎగుమతి చేసే ఆయిల్ ప్రైసెస్ ఒకటి తగ్గుతున్నాయి. మిగతావి దొంగతనంగా ఆయిల్ కొనే దేశాలు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఎక్స్పోర్టింగ్ ఆయిల్ టు చైనా మీరు చూసుకున్నట్టయితే ఇవి ప్రాక్సీ నెట్వర్క్లను యూజ్ చేసుకుంటోంది అని చెప్తున్నాం. ఈ నెట్వర్క్లు ఎక్కడ డైరెక్ట్ గా ఇరాన్ నుంచి చైనాకి ఆయిల్ వెళ్తోంది అని కనపడదు. అదర్ ఫార్మ్స్ దాంట్లోంచి ఆయిల్ వెళ్తూ ఉంది అక్కడికి. సో డబ్బులు వస్తూ ఉన్నాయి. చైనా లాంటి దేశాలు వెనక నుంచి దానికి సపోర్ట్ ఇస్తూనే ఉన్నాయి. సో కాబట్టి దిస్ ఇంటర్నల్ సపోర్ట్ యుఎస్ కి వ్యతిరేకంగా ప్యారలల్ డాలర్ డామినేషన్ కి ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలు ఉన్నాయో ఇవి ఇండైరెక్ట్ గా మనకి ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ ఉండటం వల్ల
ఇరాన్ కుడ్ ఏబుల్ టు సస్టైన్ దట్ ఎస్కలేటెడ్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి. ఇట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ అండి. అయితే నాకు ప్రశ్న ఏంటంటే ఎలా పంపిస్తున్నది ఇరాన్ చైనాకి, ఏ మార్గంలో పంపిస్తుంది? ఎందుకంటే ఏ మార్గంలో పంపించినా యుఎస్ దాడి చేసే అవకాశాలు అక్కడ స్పష్టంగా ఉంది. ఆ తప్పించుకొని ఎలా పంపిస్తుంది? ఎస్, ఇప్పుడు ఎలా పంపిస్తుంది అనే దానికి ఇప్పుడు మనకు కొన్ని కొన్ని నాట్ జస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మొత్తం మనం లెక్కేస్తే దాని స్ట్రెచ్, నారో స్ట్రెచ్ ఎంతవరకు ఉంటుంది అంటే అరౌండ్ 3.2 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో ఇరాన్ వైపు ఉండేది కొంత ఒకటైతే ఇరాన్ వైపు లేకుండా ఉండే కొంత ఒక భాగం కొంత ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైతే మనము ఆల్టర్నేటివ్ రూట్స్ లో యుఎస్ ప్రొటెక్షన్ తోటి ఆయిల్ ఇతర దేశాలకు వస్తూ ఉన్నదో, ఇన్ఫాక్ట్ అటువంటి రూట్ ఒకటి ఉంది. ఈ రూట్ నుంచి ఆయిల్ పంపించడానికి ఒక అవకాశం ఉంది. ఉదాహరణకి మనం ఈ గ్లోబల్ సౌత్ దేశాల నుంచి మనం చూసినట్టయితే, అంటే ఇండియా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, గ్లోబల్ సౌత్ దేశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పెద్ద థ్రెట్ ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎట్లా మనకు ఆయిల్ రిజర్వ్స్, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ తక్కువ ఉన్నట్టే ఈ దేశాలకు కూడా ఆయిల్ రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి. అయితే బైపాస్ చేస్తూ, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బైపాస్ చేస్తూ ఈ సౌదీ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అనేది ఒకటి ఉంది. అట్లాగే యుఏఈలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హాబ్షాన్ పుజైరా అనేటువంటి ఒక పైప్ లైన్ ఉంది. ఈ రెండు పైప్ లైన్లు కూడా 6.5 to 7 మిలియన్ డాలర్స్, ఐ మీన్ 7 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ వరకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాయి పర్ డే. ఇది పర్ డే. ఇది ఇంటర్నల్ గా ఇది ఏం చేస్తుందంటే ఇరాన్ ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో డైరెక్ట్ గా చైనా జెండాలు కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ గా ఇతర దేశాల్లో ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుందో ఆ జెండాలకు కానివ్వండి, అవి లేకుండా ఒక ఫ్రెండ్లీ కంట్రీస్ కొన్ని ఉంటాయి, వీటిని యుఎస్ కూడా వదిలేస్తుంటుంది. అట్లా వదిలేసే కంట్రీస్ జెండాలు మోసుకొని ఇవి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కానివ్వండి, లేకపోతే ఈ హాబ్షాన్ పుజైరా పైప్ లైన్స్ కానీ, ఆ స్ట్రైట్స్ కానివ్వండి, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్స్ కి సంబంధించిన ఆల్టర్నేటివ్ రూట్స్ కానీ ఇట్లా చాలా చీప్ గా డిస్కౌంట్ కి పంపిస్తోంది. ఎందుకు పంపిస్తోంది అంటే those countries like China, which requires a lot of oil imports, should depend on that. దాని ఇంపోర్ట్ ట్రాన్స్ఫర్ డబ్బుల్ని తగ్గించుకోవడానికి, దిగుమతి ఖర్చుని తగ్గించుకోవడానికి దాదాపుగా ఈరోజు 40% ఆఫ్ ది డిస్కౌంట్ రేట్కి ఆయిల్ని చైనాకి పంపిస్తోంది అనేది ఒక అబ్జర్వేషన్ ఉంది. అంటే చైనా ఇంటర్న్ ఏమిస్తోంది, ఇట్ ఈస్ గివింగ్ 70% ఆఫ్ ది ఆయిల్ ప్రైస్ అండ్ ఆర్టిలరీ ఏదైతే ఉందో, వార్క్ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో చిన్న చిన్న భాగాలుగా, బికాస్ డ్రోన్స్ తోనే ఫైట్ చేస్తుంది చూడండి, అది పెద్ద పెద్ద ఇంటర్సెప్టర్స్ లాంటివి వాడట్లేదు. కాబట్టి ఆ చిన్న చిన్న డ్రోన్స్ అన్ని కూడా మానవతా సహాయము అనేటువంటి పేరుతోటి ఫ్లైట్స్ అక్కడికి క్యారీ చేస్తున్నాయి. ఎంటీ షిప్స్ దాన్ని ఆయిల్ తీసుకోవడానికో, లేకపోతే మానవతా దృక్పథం తోటి ఇచ్చేటువంటి మెడిసిన్ కానివ్వండి, లేకపోతే ఈ క్లాత్స్ కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఇవి ఎక్స్పోర్ట్ చేసే పేరుతోటి ఈ అన్అసెంబుల్డ్ ఎక్విప్మెంట్ కొంత అక్కడ క్యారీ చేస్తున్నాయి అనేది ఒక ఇంటర్నేషనల్ అబ్జర్వేషన్ ఉంది. కాబట్టి ఇరాన్ కుడ్ ఏబుల్ టు సస్టైన్ దిస్. ది రీజన్ ఈస్ ఐ సెడ్ $2 మిలియన్ పెట్టుకునేటువంటి ఒక ఇంటర్సెప్టర్ ని $20,000 తోటి తయారయ్యే డ్రోన్ తోటి వాళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు, వాళ్ళు దాన్ని కొలాప్స్ చేయగలుగుతున్నారు. సో ఇది దాన్ని కంటిన్యూ చేయగలరు. వాళ్ళ దగ్గర రిజర్వ్స్ కూడా అలాగే ఉన్నాయి, భూగర్భ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా యుఎస్ it could not completely wipe out the processed nuclear resource of the Iran. ఇంత చేసినా కూడా ఒక 1% కూడా తగ్గించలేకపోయింది. నెంబర్ 2, భూగర్భంలో ఉన్న ఇన్ని ఎక్విప్మెంట్ ఏదైతే దాచిపెట్టుకుందో వాటిల్లోంచి అసలు అవి ఎక్కడున్నాయో దాన్ని లొకేట్ చేయలేకపోయింది యుఎస్. సో ఇప్పుడు యుఎస్ ఏమని వాటిని కంక్లూడ్ చేస్తుంది, అబ్జెక్టివ్స్ లో వాటి మిలిటరీ బేస్ ని దెబ్బతీయలేకపోయింది, వాటికి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకునే కేపబిలిటీని కంట్రోల్ చేయలేకపోయింది, అది అక్రమంగాను లేకపోతే సక్రమంగాను దాని ఫ్రెండ్లీ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ ని కంటైన్ చేయలేకపోతుంది. అట్లానే ఏమైనా 5 months ఆఫ్ వార్ తర్వాత కంప్లీట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద కంట్రోల్ వచ్చిందా అంటే ట్రంప్ చెప్పడం తప్పితే విడిగా మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యుఎస్ చేతిలో ఉంది అని నమ్మడానికి అవసరమైన బేస్ ఇన్ఫర్మేషన్ కానీ, నమ్మడానికి అవసరమైనటువంటి ఆధారాలు కానీ మన కళ్ళ ముందే మేబీ ఉంటే ఒక 50 to 60% ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కుడ్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ యుఎస్. బట్ దట్ డజంట్ మీన్ అంతా దాని చేతిలో ఉందని చెప్పుకోవడం కూడా తప్పు. కాబట్టి ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా దిశానిర్దేశం లేకుండా ఈ యుద్ధం జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే ఇద్దరు శాంక్షన్స్ అమెరికా
ఇరాన్ మీద ఇంపోజ్ చేయొచ్చు, ఇరాన్ దాన్ని ఎదుర్కోవచ్చు. ఈ స్టోరీ ఇక్కడతో ఆగిపోదు, ఎందుకంటే ఈ స్టోరీ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు నౌ జస్ట్ టు ఇరాన్ ఆర్ అమెరికా. మన మీద లాంటి వర్ధమాన దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ బిఫోర్ కన్క్లూడింగ్ మై ఫస్ట్ స్పెల్. బ్రెంట్ క్రూడ్ ఎప్పుడైనా సరే మీకు డాలర్ ఒక $10 ఐ మీన్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైనా బ్యారెల్కి ఒక $10 పెరిగినప్పుడల్లా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆఫ్ ది జీడిపి ఇన్ ఇండియా ఎంత ఉంటుంది, దాని ఇంపాక్ట్ తెలుసా? మినిమం ఆఫ్ 0.5% పెరుగుతుంది. ఇది దీనివల్ల ఏమవుతుంది, ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద 40% ఆఫ్ 40 బేసిక్ పాయింట్స్ అంటే విచ్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 0.4% ఆఫ్ ది అడిషనల్ ప్రెషర్ పడుతూ ఉంటుంది మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద. దీనివల్ల ఏమవుతుంది, అగైన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇది మనలాంటి దేశాలకి ఈ మిడిల్ ఈస్ట్ లో కానీ పశ్చిమాసియా దేశాల్లో కానీ జరిగే యుద్ధం లాంగ్ టర్మ్ మనలాంటి దేశాల మీద ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు మనం నౌకల్ని పంపించి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్కి సంబంధించి 85% ఇంపోర్ట్ మీదనే డిపెండ్ అయినాం. న్యాచురల్ గ్యాస్ అయితే 50% మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయినాం. ఎవ్రీ టైం ఇట్లాంటి టెన్షన్స్ వచ్చినాయనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ లో కానివ్వండి, మన నౌకలు ప్రయాణించే మార్గంలో కానీ వార్ రిస్క్ ప్రీమియం, ఇన్సూరెన్స్ కి వార్ రిస్క్ ప్రీమియం ఒకటి ఉంటుంది. ఈ యుద్ధ వాతావరణం వల్ల సముద్ర నౌకలకి ఇచ్చేటువంటి రిస్క్ ఇన్సూరెన్స్ ఇది. దిస్ హ్యాస్ బీన్ ఎస్కలేటెడ్ టు 400 to 500% పెరుగుతుంది. ఇది డైరెక్ట్ ఫ్యూయల్ తోటి రిలేట్ కాకుండా ల్యాండింగ్ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆయిల్, ఆ ల్యాండింగ్ కాస్ట్ ని పెంచుతుంది. అది మళ్ళీ ఎవరు భరించాలి? కన్జ్యూమర్స్ భరించాలి. భారతదేశ ప్రభుత్వం గత 5-6 నెలల నుంచి కొంతవరకు దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఆ ఖర్చు తల మీద పెట్టుకుంది. ఆయిల్ కంపెనీలు లాసుల్లోకి వెళ్తున్నాయి. బట్ స్టిల్ ఇండియా కెనాట్ నో లాంగర్ ఇట్ కెనాట్ నో లాంగర్ ఆర్ ఇట్ క్యాన్ నో లాంగర్ సస్టైన్ దిస్ ఇంక్రీజ్డ్ ప్రెషర్. ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఇంత % ప్రెషర్ ని పెంచుతుంది. అది టాలరేట్ చేయలేదు. ఏదో ఒక రోజున అది కంప్లీట్ గా కన్జ్యూమర్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనలాంటి దేశాలకి ఇది ఒక పెద్ద ప్రమాదం తీసుకొస్తుంది. ఇప్పటికే మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని మీద ఆలోచిస్తే మనకు చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ప్రతిదీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇది కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఎవరిద్దరు బలవంతమైన దేశాలు ఒక మూర్ఖంగా ప్రవర్తించేటువంటి ఒక సైనిక శక్తి తట్టుకోగలిగి ఉన్నటువంటి ఒక దేశము, ఈ 2 దేశాల మధ్య జరిగే ఈ యుద్ధము దీర్ఘకాలం కొనసాగితే మనలాంటి వర్ధమాన దేశాల ఆర్థిక నిర్వహణ మీద, సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి వాళ్ళ జోబు రోజువారీ ఖర్చు మీద ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది వాళ్ళెవరు ఆలోచించరు. దురదృష్టవశాత్తు మనమే దీనికి మనం ఒక స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్ ని ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్ అండ్ దెర్ ఇస్ నో లాజికల్ ఎండ్ ఫర్ దిస్ యాజ్ ఆఫ్ నౌ.